దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ విధంగా ఆయన సన్నిధిలో కలుసుకొని ఆనందించటానికి, ప్రభువుని ఆరాధించటానికి ఆయన మనకు చూపించిన ఈ తరుణము మరో అవకాశంకై ఆయన్ని కీర్తిస్తూ గణపరుస్తూ మనం ధ్యానంలోకి వెళ్దాం. ఈ సంవత్సరానికి గాను, లేకపోతే ఈ క్రిస్మస్ మాసానికి, లేకపోతే డిసెంబర్ మాసానికి ఆయా సందర్భాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన, చేసుకోబోతున్న లేఖన భాగం ఏంటది? లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుంచి 55 వచనాలు. ఏముంది అక్కడ? ఇంతవరకు అయితే చెప్పాం, కానీ మిగతాది కూడా అంటే కష్టమా? ఏముంది అక్కడ? మరియ పాడిన ఒక స్తుతి పాట. మరియ పాడిన ఒక స్తుతి పాట. ఆ స్తుతి పాటలోంచి ఇప్పటికి మనం చాలా విషయాలు ఆలోచన చేసాం కదా. రిలేటెడ్గా ఉన్నా కూడా దేనికి అది సపరేట్ ప్రత్యేకమైన అంశం. ఒకవేళ మీరు విన్న వాటిల్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్రతిదీ నేనేం చేస్తున్నానంటే రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్లో పెట్టాను. విన్నట్టుగానే అనిపించవచ్చు, కానీ ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మాట్లాడటం జరిగింది. ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అదే కాన్సెప్ట్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి, అవే వచనాలు తీసుకుని మనం మాట్లాడుతున్నాం కాబట్టి రిలేటెడ్ లేకుండా ఉండదు, సంబంధం లేకుండా ఉండదు, సంబంధం ఉన్నట్టుగానే ఉంటుంది. వేరే వేరే సందర్భాన్ని వేరే వేరే వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే సంబంధం ఉండదు. అప్పుడు ఇదేంటంటే ఒక వ్యక్తి పాడిన పాట మీద ఇప్పటికే 12-13 సందేశాలు మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాం కనుక అదే వచనాల మీద కొనసాగుతున్నాం కాబట్టి మనకు అనిపించేది ఏంటంటే ఇలా అనిపిస్తుంది, ఒకవేళ అనిపించి ఉండొచ్చు, అందుకనే అర్థవంతంగా ఆలోచన చేయండి అని చెప్పడానికి కారణం. సరే, ఈ భాగంలో మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ఆమెను దర్శించడానికి పరిగెత్తుకుని వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివని ఈమెను పొగడటం, ఈమె ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అని, ప్రభువు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడని చెబుతూ వచ్చింది. ఇంతవరకు మనం ఆలోచన చేసాం కదా. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న సందేశాలు ఎక్కడికే వచ్చాం. ఈ 2 వచనాల మీదే దాదాపు 10-12 సందర్భాల లేకపోతే ధ్యానాలు మనం ఆలోచన చేసాం. ఇంకా దాదాపు 7-8 వచనాలు ఉన్నాయి మనం ఆలోచన చేసుకోవటానికి. దేవుని వాక్యంలో చాలా వాక్యాలను విశ్లేషణ చేసుకోవటం మంచిదే. రిఫరెన్స్లు చాలా చెప్పి, సహజంగా నేను ఏ సందేశంలోనైనా 15కు మించే రిఫరెన్స్లు చెప్పడం నాకు అలవాటే. అవునా? మీరు ఒకవేళ ఫస్ట్ రోజే నేను చెప్పా, నేను రిఫరెన్స్ అసలుకే చెప్పకపోవచ్చు ఈ సందేశాల్లో అని అన్నానా? బహుశా అసలే చెప్పకపోవచ్చు, అయినా కూడా అక్కడక్కడ వస్తున్నాయి, మనకు అలవాటు కాబట్టి రిఫరెన్స్లు చెప్పడం. అసలే రిఫరెన్స్లు చెప్పకపోవచ్చు, నేను ధ్యానం చేస్తున్నాను, ఒక వ్యక్తిత్వాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను మరి యొక్క వ్యక్తిత్వము, ఆమె ఎలాంటిది, ఆమె ఏమనుకొని ఈ నిర్ణయం తీసుకుంది, ఏమనుకొని ఇలాంటి పని చేసింది, ఏమనుకొని ఇలా దేవుడి కోసం బ్రతకాలి అని ఆవిడ ఆ రోజున అనుకుంది అనే దాని గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం అన్నమాట. సరే, ఇదే విషయాన్ని కొనసాగించుకుంటూ దేవుడు మరియను ఎన్నుకోవటానికి గల కారణాలు అని నేను మొట్టమొదటి వర్తమానం అనుకుంటా, బహుశా అది మొట్టమొదటి వర్తమానంలో ఆలోచన చేసాం మనం. ఈ రోజును కూడా దేవుడు మరియను ఎన్నుకోవటానికి గల కారణాలలో ఆమె కలిగి ఉన్న ఆలోచన విధానం, లేక దేవునికి నచ్చింది అది ఏంటో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి మనం ఏమనుకుంటామంటే మన యోగ్యతలను బట్టి, మన సామర్థ్యాలను బట్టి, ఇలా పలానా వాడు బాగా పాట పాడతాడు కాబట్టి దేవుడు అతన్ని పాట పాడేవాడిగా ఎన్నుకున్నాడండి అని అనటం ఒకటి, లేదు అతడికి ఆల్రెడీ టాలెంట్ ఉంది కాబట్టే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు
టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం వెతకడంలే. బాగా వినండి, దేవుడు ఎవరి కోసం వెతకడం లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం వెతకడు. దేవుడు ఎవరిని వెతుకుతాడు? నమ్మకస్తుల కోసం వెతుకుతాడు. అర్థమవుతుందా మీకు? నమ్మకమైన గుణము, నమ్మకత్వం కలిగిన వారిని వెతికి టాలెంట్ని ఆయనే ఇస్తాడు. మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు నేను చెప్పింది. టాలెంట్ ఇచ్చేది ఎవరు? అసలు దేవుడు ఇస్తాడు. నమ్మకస్తుడని ఎన్నుకొని, నమ్మకమైన మానవుడిని ఎన్నుకొని, దేవుని మాటకు లోబడతాడితడు అనుకునే తత్వం కలిగిన వాడిని ఎన్నుకొని, ఆ వ్యక్తిని ఎన్నుకొని ఏం చేస్తాడు అని అంటే టాలెంట్ ఇచ్చి తన కోసం నిలబెట్టుకుంటాడు. ఒక వ్యక్తి నమ్మకస్తుడు ఉన్నాడు అనుకోండి, దేవుని కోసం గొప్పగా వాడబడతాడని దేవుడు కనిపించింది అనుకోండి, తీరా చూస్తే వాడికి అక్షరం ముక్క రాదు, అక్షరాలు రావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అతడికి ఆయన తన జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన తన వివేకాన్ని ఇచ్చి ఆ వ్యక్తిని తన కోసం నిలబెట్టుకుంటాడు. ఆ వ్యక్తిని తన కోసం నిలబెట్టుకుంటాడు. గొప్ప గొప్ప చదువులు ఉన్న వాళ్ళకంటే కూడా ఉన్నతంగా, అద్భుతంగా దేవుని కోసం వాడబడగలుగుతాడు, దేవుని గురించి మాట్లాడగలుగుతాడు. మరియ విషయంలో కూడా జరిగింది అదే. మరియ యోగ్యతను బట్టి దేవుడు ఎన్నుకోలేదు. గడిచిన రాత్రి నేను జ్ఞాపకం చేశాను మీకు ఈ విషయాల్ని. మరియ యొక్క యోగ్యతను బట్టి దేవుడు మరియని ఎన్నుకోలేదు. మరియ దేవునికి లోబడే స్వభావం ఉంది కాబట్టి, మరియ దేవునికి అప్పగించుకునే తత్వం ఆమెలో ఉండినందువల్ల దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. సరే, ఇలాంటి వ్యక్తుల గురించి బైబిల్లో ఒక మాట చెప్పబడతా ఉంది. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాటను చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అందురు అన్నాడు. ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారంట? ధన్యురాలు అంటారు అనే మాటను చదువుతాం. కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది. ఆమె పిల్లలు లేచి ఆమెను అనుగ్రహం పొందినది అంటారంట. ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారంట? అనుగ్రహం. లేక అనుగ్రహం అంటే కృప పొందినది అని. ఒక వ్యక్తి, ఒక స్త్రీ గుణవతిగా ఉండాలి అన్నా కూడా ఏముండాలంట అక్కడ? దేవుని యొక్క అనుగ్రహం. అంటే మన స్వశక్తితో, మన యొక్క టాలెంట్తో, లేకపోతే మనం కలిగి ఉన్న జ్ఞాన వివేకాలతో గుణవతిగా, గుణవంతులముగా ఉండలేమంట. దేవుడు మన స్వభావాన్ని ఏం చేయాలంటే గుణపరచాలి. స్వభావరీత్య మానవుడేంటి? అది స్వభావరీత్య మానవుడేంటి? ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత చెప్పటానికి కూడా ఫీజు ఏమన్నా వేస్తున్నారా? స్వభావరీత్యా మానవుడు పాపి. స్వభావరీత్యా మానవుని యొక్క తత్వమే పాపం. ఇక పాపుల్లో చిన్న పాపి, పెద్ద పాపి ఏముంటాడు? పాపుల్లో కొద్దిగా పాపి, ఎక్కువ పాపి ఏముంటాడు? అందరు పాపులే కానీ ఈడొక్కడే పరిశుద్ధుడు అంటానికి ఏముంది? మనల్ని పరిశుద్ధపరచువారు ఎవరు? దేవుడు. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా. ఆయన పరిశుద్ధపరచబడితే, పరిశుద్ధపరిస్తే పరిశుద్ధపరచబడతాం తప్ప నాకు నేనుగా పరిశుద్ధంగా ఉంటాను అనుకునే అవకాశం ఉందా ఎవరైనా? మరి ఆ పరిశుద్ధతను బట్టి ఎవడైనా గర్వించవచ్చా? రక్షించబడ్డాం. ఎవరు రక్షిస్తే రక్షించబడ్డాము? దేవుడు రక్షిస్తేనే రక్షించబడ్డాం. అది నీ అంతటా నువ్వు రక్షించబడగలిగే అవకాశం నీకుందా? మరి రక్షణ బట్టి గర్వించే అవకాశం ఉందా? మరి ఉచితంగా పొందేంగా. అంటే ఒక వ్యక్తి తన భక్తి జీవితాన్ని సరిగ్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, ఉన్నాడు అని అంటే అతడు ఎంతో కొంత దేవునికి లోబడి ఉండాలి. లోబడిన కారణం చేత దేవుడు తనలో ఆ గొప్ప లక్షణాలను ఇమిడ్చి పెట్టాడనమాట, వాడుకోవాలని. దేవుడికి కావలసిన యోగ్యతలు మనం మాట్లాడుకుంటే టాలెంట్స్ అతడు ఏ విధంగా వాడుకోవాలని దేవుడు అనుకున్నాడో ఆయా టాలెంట్స్ అతనిలో నిక్షిప్తం చేస్తాడు దేవుడు. ఆయా సందర్భాల్లో వాటిని ఆ వ్యక్తి వాడుకుంటూ వస్తుంటాడు అనమాట. అంత మాత్రం చేత చూసావా, నేను గొప్పగా పాడగలను, నేను గొప్పగా బోధించగలను, గొప్పగా సంగీతం చేయగలను, గొప్పగా అది చేయగలను, ఇది చేయగలను అని అనటానికి లేదు. ఎందుకని? స్వతహాగా ఎవరు ఏమీ తీసుకొని రారు. దేవుడు ఆ వ్యక్తిని వాడుకోదలిచి, దేవుడు ఆ వ్యక్తిని తన కొరకు నిలవబెట్టుకోదలచి దేవుడే ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మిత్రులారా.
కాబట్టి ఎంత అద్భుతమైన వాడో మన దేవుడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరందరూ ఉన్నారు కదా, చదువు లేకపోవచ్చు, ఇన్కమ్ సోర్స్ ఇక అంతకంటే ఎక్కువ సంపాదించలేకపోవటం, లేకపోతే అవే మన జీతం, అవే మన డబ్బులు, అదే మన సంపాదన, లేకపోతే చాలా ఉన్నాయి కానండి అసమాధానకరమైన స్థితి, అసంతృప్తికరమైన జీవితం, ఎలాగైనా రకరకాల పరిస్థితుల్లో ఉండొచ్చు. అయితే నువ్వు దేవునికి విధేయత చూపించగలిగితే నీకు సమాధానం ఇవ్వగలగటం మాత్రమే కాదు, నువ్వు ఒక యోగ్యకరమైన వ్యక్తిగా క్రీస్తునందు భౌతికమందు రెండు రకాలుగా నువ్వు ఒక యోగ్యకరమైన వ్యక్తిగా నిన్ను మార్చగలుగుతాడు. దానికి సాదృశ్యం, దానికి నిదర్శనం, దానికి రుజువు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? గట్టిగా ఇప్పుడు దానికంటే మీది మోగిపోవాలా మరి. అది ఆ పనికిరాని మిషన్ ఇక్కడ వినపడుతుంటే 50 మంది కూర్చొని మీరు ఆరవట్లే. ఎవరు అని అంటే మరియా ఒక పేద కుటుంబం. ఆమెదు తల్లిదండ్రులు ఉన్నట్టుగా మనకు బైబిల్లో లేదు. ఉందా లేదా? లేదు. తల్లిదండ్రుల గురించి ప్రస్తావన లేదు. ఒకవేళ అప్పటికే చనిపోయారేమో అని అనుకుంటున్నాను నేను. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయినట్లుగా, రూతు మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చినట్లుగా, సింగిల్గా మిగిలిపోయినట్లుగా కనబడుతుంది ఆవిడ. సరే, ఉన్నారో పోయారో తర్వాత సంగతి. ఒక పేదరాలు అన్న విషయం మనకు ఆమె కుటుంబ నేపథ్యం అర్థమవుతుంది. అలాంటి బలహీనమైన ఒక వ్యక్తిని నిష్ప్రయోజకురాలుగా ఒక పల్లెటూరులో ఒక మూలన చదువుకుందో లేదో మరియా బహుశా, అలాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి ఆయన ఎంత మంచివాడైతే ఒక అల్పమైన వ్యక్తి ద్వారా ఘనమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నేను ముందటి సందేశంలో చెప్పాను, మరియను ఏమన్నారంట అన్ని తరముల వారు? ధన్యురాలు. మరియ ధన్యతకు ప్రారంభము ఉంది కానీ ఏం లేదని చెప్పాను, ముగింపు లేదు. మరియ ధన్యతకు కేవలం ఉన్నదేంటి అని అంటే ప్రారంభమే ఉంది. మరియ ధన్యతకు ముగింపు లేదు. అది ఎంతవరకు కొనసాగుతుంది? ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద మనుషులు బ్రతికి ఉన్నంత వరకు ఆమె ధన్యత ఏమైపోతుంది? కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి ఒక మానవ మాతృరాలికి? చూడండి, అందున ఒక పేదరాలు, ఒక యవ్వనురాలు, చిట్ట చివరగా నెట్టివేయబడే స్థితిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు, అలాంటి వ్యక్తికి ఇలాంటి ధన్యత కలగటం అని అంటే అది ఎంత ఆశీర్వాదం ఒకసారి ఊహించండి. దేవుడు మనిషి పట్ల కలిగి ఉండిన సంకల్పము, అది నిత్య సంకల్పం ఎంత అద్భుతమైంది ఆలోచించేయండి. సరే, అక్కడున్న మాట ఏంటి అంటే అనుగ్రహం, దైవానుగ్రహం పొందటం గురించి మాట్లాడు. దైవానుగ్రహం ఎవరు పొందుతారు? ఎవరైనా దైవానుగ్రహం పొందొచ్చు. మరియ మాత్రమే కాదు, మరి కొంతమంది భక్తులు మాత్రమే కాదు, ఎవరైనా దైవానుగ్రహం పొందొచ్చు. మనమైనా దైవానుగ్రహం పొందొచ్చు. అయితే అనుగ్రహం పొందటానికి విశ్వాసము ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, ఆయన మాటకు లోబడే తత్వం ఉండాలి. దేవుని మాటను విన్నట్టుగానే ఉంటాం. విన్నావా? వింటున్నా చెప్పు. నిద్రపోతున్నావా? నిద్ర లేదు, ఏం లేదు, చెప్పు అన్న తర్వాత అంతా అయిపోయి విన్నావా అంటే మరి నిద్రపోతున్నప్పుడు చెప్తే అట్టేంటా? మరి అప్పుడు ఎందుకు చెప్పమన్నావు అంటే ఏదో విందాం అనుకోని చెప్పమన్నా, కానీ ఏం జరిగిందంట? నిద్ర వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిద్రపోయేవాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని అంటున్నా. కొంచెం ముందుకు జరగండి, ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు మనోళ్ళు. అబ్బాయిలు మీరు కూడా కొంచెం ముందుకు జరగండి. ఒకసారి చెప్పినా కానీ పట్టించుకోలే. అప్పుడు జరిగారు, మళ్ళీ వచ్చేవాళ్ళు కూర్చున్నారు. రైట్. మాస్కులు ఎవరు మాస్కులు వాళ్ళు పెట్టుకోండి. మళ్ళీ స్టార్ట్ అయింది. ఆజిపూర్లో 30 మంది వరకు వచ్చింది. మన దగ్గరకు రాదా ఏంటి మరి? మనం జాగ్రత్తగా ఉంటే రాదు. మనం జాగ్రత్తగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. మన పని మనం శుభ్రంగా జాగ్రత్తగా ఉండాలి. బయట శానిటైజర్ ఉంది, రాసుకోండి. మాస్కులు పెట్టుకోండి. ప్రేమ ఎక్కువ ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి, కానీ చర్చి దగ్గర ఎవరు కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకోబాకండి. అర్థమవుతుందా? ప్రేమ ఎక్కువ ఉండాలి, ఎట్టా ఇచ్చుకోవాలనుకుంటారుగా. ఇక్కడ చూసేమో ఫైన్ మీకు. ఇంటికి పోయి అప్పుడు కౌగిలించుకొని అక్క మంచిగా ఉన్నావా అనుకోండి. ఓకేనా? ఇంటికి పోం కాబట్టి మౌనంగా ఉన్నారు. సరే, ఎలిజబెత్ మాట్లాడుతున్న సందర్భాన్ని ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఆవిడ చెప్పిన మాట చూడండి.
స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడుతుంది అని అన్నాడు. ఆమె అంటున్న మాటకు మరియ వెంటనే స్పందించింది. మరియ స్పందన ఏంటి? మనం చదువుతూ వచ్చిన మాట 48లో. ఇది మొదలుకొని చదువుమా, 48 వచ్చింది చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అంటారు అంటుంది. నిజానికి తల్లులందరూ ఆశీర్వదించబడిన వారే. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, స్త్రీ జన్మనే ఒక ప్రత్యేకమైనది. ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన పద్ధతిలో దేవుడు స్త్రీని చేశాడు. ఇంకో మాట చెప్పనా, శ్రద్ధ తీసుకొని చేశాడు. మీరందరూ దేవునికి అతి ప్రియమైన వారే, మీరంతా దేవునికి ఇష్టమైన వాళ్ళే. స్త్రీలోని పురుషులని భేదాలు లేదు దేవుని దగ్గర. ఆయన పోల్చుకునే పోలిక కూడా ఎలా అన్నాడు? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మలను తల్లిగానే పోల్చుకున్నాడు ఆ మహాదేవుడు. తల్లిగానే తనను పోల్చుకోవటానికి ప్రయత్నం చేశాడు ఆ మహామహుడు. ఒక పునరుత్పత్తి కేంద్రంగా స్త్రీని మార్చాడు. స్త్రీ లేకపోతే ఉత్పత్తి లేదు అని చెప్పాడు. కనుక తల్లి విషయంలో కలిగి ఉండవలసిన శ్రద్ధాశక్తి ఎలాంటిదో, లేకపోతే స్త్రీ మూర్తి, ఆ తత్వము, ఆమె మనస్సు ఎంత సున్నితమైందో, ఎంత అద్భుతమైందో, ఎంత ప్రేమగలదో, సహనము, ఓర్పు, క్షమ, దయ కలిగింది స్త్రీ. అలాంటి తత్వాలు కలిగిన వ్యక్తులు స్త్రీలు. అందుకనే ఆయన తనను పోల్చుకునేటప్పుడు కూడా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అని అన్నాడు. పౌలు కూడా అంటాడు, స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి, స్తన్యమిచ్చు తల్లి చంటి బిడ్డను గారవించున్నట్లుగా నేను మీ మధ్య ఉంటిని. ఒక సేవకుడు ఎలా ఉన్నాడంట సంఘం మధ్యలో? స్తన్యమిచ్చి పాలిచ్చి పెంచే తల్లిలాగా గారవించాడు. గారవించడం అంటే మీరేమంటారు? గావురం. గారవించినట్లుగా నేను ఉన్నాను అని అన్నాడు. అంటే ఆయన పోల్చుకోవటం కూడా ఎవరితో పోల్చుకున్నాడు? ఇంకా పాలిచ్చే తల్లి అంటాడు. అంటే బైబిల్లో చిన్న చూపు చూడలేదు స్త్రీని. అట్లా అనుకోబాకండి. ఇప్పుడు ఎవరైనా చెబితే అది అబద్ధం రా అని చెప్పండి వాడికి. చాలా గౌరవంగా చూశారు, ఉన్నతంగా చూశారు అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఆనాడు యేసుక్రీస్తు ప్రభు తల్లిగా ఉండటానికి మెస్సియా జన్మిస్తాడు. మెస్సియా కన్య గర్భాన జన్మిస్తాడన్న విషయం యూదులందరికీ తెలుసు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఉంది కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడతారన్న విషయం ఉంది. కాబట్టి ఆ ప్రవచనం ఉంది. కాబట్టి ఆనాడు చాలామంది భక్తి కలిగిన యూద స్త్రీలు కన్యకులుగా మిగిలిపోయారు. ఆ యూద స్త్రీలంతా కన్యకలుగా ఎందుకు మిగిలిపోయారు అని అంటే, ఒకవేళ దేవుడు నా గర్భంలో జన్మిస్తాడేమో, నా గర్భంలోకి వస్తాడేమో అని ఎదురు చూచిన స్త్రీలు చాలామంది ఉన్నారు. అది నాన్న. కానీ అందరినీ కాదని, ఎవరినీ కాదని దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? మంచి మాటలన్నా అప్పుడప్పుడు మాట్లాడదాం. మరియని ఎన్నుకున్నాడు. నేను అంటున్నాను, మరియని ఎన్నుకోవటంలో ఆమెలో ఉన్న ప్రత్యేక ఎత్తు ఎక్కువ ఉందనే, పోనీ దొడ్డు లావు ఎక్కువ ఉందనే అని కాదు. ఆమె పేదరాలు, ఆమె ఒక నిరుపేద స్థితికి కుటుంబానికి చెందిన ఒక యవ్వన కన్యక, అంత మాత్రమే. కానీ ఆమెలో ఉన్న ప్రత్యేకతని ఆలోచన చేయబోతున్నాం మనం. ప్రతిరోజు దేవుని పట్ల ఆమెకుండిన అభిప్రాయం ఏంటి, దేవుని పట్ల ఆమెకుండిన ఆలోచన ఏంటి, దేవుణ్ణి ఆమె ఏ దృష్టితో, ఏ కోణంలో చూస్తుంది అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మీకు ఎంతవరకు అర్థమవుతుంది? యథార్థంగా మాట్లాడండి. సాయంత్రం నేను ప్రతిరోజు చెప్తున్న వాక్యం ఎంతవరకు అర్థమవుతుంది? యథార్థవంతులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, అన్న రోజు ఒకలాగే ఉందిగా అన్నారు, రోజు ఒకలాగే ఉందిగా. యథార్థవంతులే వాళ్ళు. నాకు ఇది అర్థమైంది. అప్పుడు నేను వివరం, అట్లా కాదమ్మా జరిగింది ఇది విషయము, అదే వచనాలు మనం చదవటం వలన నీకు అలా అనిపిస్తుంది. ఏ రోజు టైటిల్ ఆ రోజు ప్రారంభంలోనే చెప్తుంటాను నేను, మీరు సరిగ్గా పట్టించుకోవటంలే. ఇది ఎందుకు, అది ఎందుకు అని స్టార్ట్ చేస్తూ ఉంటాను నేను, మీరు దాన్ని పట్టించుకోవటం లేదు.
నీకు ఫోన్ ఉందా అంటే ఉంది అంది. ఆ వాక్యాలన్నీ యూట్యూబ్లో పెట్టా, మీకు చెబుతూనే రికార్డు చేస్తున్నాను నేను, మీకు చెబుతూనే రికార్డు చేస్తున్నాను నేను. వాటిని యూట్యూబ్లో ఉన్నాయి, ఒక్కొక్కటి చూడు, దేనికి అది సపరేట్గా ఉంటాయి. ఏ రోజు తలంపు ఆ రోజే ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉండవు. కానీ ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం కదా, అందుకని అలా అనిపిస్తుంది. రెండోది అదే వాక్యాన్ని తీసుకుంటున్నాగా, అందుకే అలా అనిపిస్తుంది. కానీ ఒకదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది అర్థం చేసుకోగలిగితే మేలు పొందుతారు అన్న తర్వాత విని మళ్ళీ ఫోన్ చేసి ఫస్ట్ నిజంగానే అర్థం కాల, ఇంకా యథార్థం ఫస్ట్ నిజంగానే అర్థం కాల, తర్వాత చాలా మంచిగా అనిపించింది, మనసుకు ప్రశాంతం అనిపించింది. అవును, సరైన రీతిలో దేవుణ్ణి మనం దర్శించగలిగితే, సరైన రీతిలో దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన ఎప్పుడు ఏమవడానికి ప్రయత్నం చేస్తాడంటే తనను తాను మనకు బయలుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆయన్ని మరింత నేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. మనం మరింత ఆయన్ని గుర్తించాలని, మనం మరింత ఆయన్ని గ్రహించాలని ఆయన ఆశిస్తాడు. మరియకు కలిగిన గ్రహింపు, నేను దాన్ని ప్రతిరోజు ఆ సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యానికి నేను లోనవుతున్నానో మీకు తెలియదు. నేను మీకు చెప్పేది కొంతే, మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి. నేను ఎంత ఆశ్చర్యపడుతున్నానంటే, ఇలా ఎలా సాధ్యమైంది ఒక వ్యక్తి దేవుణ్ణి అనుసరించడానికి, దేవుని పట్ల త్యాగపూరితమైన ఆలోచనతో బ్రతకడానికి ఒక మనిషికి ఎలా సాధ్యమైంది? సర్వాన్ని త్యాగం చేసుకోవటం వేరు, ప్రాణాన్ని కూడా త్యాగం చేసుకోవటం వేరు కదండి. ఆస్తులన్నీ పోతే పోయిన, ప్రాణం ఉంటే చాలు మళ్ళీ వాటిని సంపాదించుకోవచ్చు అనుకునే తత్వం. కానీ ఆమె ఏమనుకుంటుంది? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నా ప్రభువు కోసం ఉపయోగపడితే చాలు, ఆ ఆలోచనతో ఉంది. నిజానికి మరియా అనే పదం హెబ్రీలో పారంపర్యంగా వచ్చిన పేరు. అది ఫస్ట్ మిరియాం అని పిలిచారు ఆ పేరుని, హెబ్రీలో మిరియాం అన్నారు. ఆ తర్వాత గ్రీకులో మేరీ అని అన్నారు. అట్లా కొనసాగిస్తూ వచ్చి ఇంగ్లీష్లో కూడా మేరీ ఏముంటుంది, మనకు తెలుగులో మరియా అని ట్రాన్స్లేషన్ చేసే, లేకపోతే ట్రాన్స్లేషన్ అంటారు కానీ దీన్ని లిప్యాంతరీకరణ అంటారు తెలుగులో మాట్లాడుకోవాల్సి వస్తే. దానిని ప్రొనౌన్స్ మార్చడం అంటారు దాన్ని. సరే, అది మనకు అక్కర్లేదు. దీన్ని ఇలాగ మార్చి పిలవటం వలన మరియా అని మనం పిలుస్తున్నాం. చాలా పేరుల్ని అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు కూడా దాన్ని అలా లిప్యాంతరీకరణ అంటారు దాన్ని. బహుశా కుర్రాళ్ళు కొంత అర్థం కావచ్చు, ఎక్కువ మందికి అర్థం కాకపోవచ్చు. సరే, అది అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు. అవునంటారా కాదంటారా? మరి సంతోషిస్తున్నారు, మరి నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, అర్థం కాల. సరే, మరియనే ఎన్నుకున్నాడు అనడంలో ఏంటి? దేవుడు కొంతమందిని మాత్రమే ఎన్నుకుంటాడా? దేవుడు కొంతమందిని మాత్రమే తన కోసం ఏర్పాటు చేసుకుంటాడా? అలాంటప్పుడు దేవుడు పక్షపాతి కాడా? నేను సమర్పించుకుంటా, నేను ప్రాణం ఇస్తా, మరి నన్ను ఎందుకు ఎన్నుకోడు? లేకపోతే ఆ కాలంలో నేనున్నట్టయితే నేను కూడా మరీ కంటే గొప్పగా ఉందును కదా, మరి ఈ కాలంలో నేను మరీ కంటే గొప్పగా నాకేం ప్రయోజనం? అయితే దేవునికి పక్షపాతం. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. ఏమి లేదు దేవునిలో? అన్యాయము లేదు. దేవునిలో లేక దేవుని యందు అన్యాయము ఉన్నది అని అనకూడదు అంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. బైబిల్లో ఈ వాక్యాలు చాలా సందర్భాల్లో చూస్తాం. దేవునిలో అన్యాయం లేదని, దేవుడు అన్యాయస్తుడు కాదని దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినప్పుడు, దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయం, యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు. ఆయనలో దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు. అందరి ఎడల, అందరి విషయంలోనూ ఆయన ఎలా ఉంటాడంట? ఒకేలా ఉంటాడు. మనం ఈయన అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉన్న ఆ వ్యక్తి పేరేంటి? కొర్నేలి విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు కేవలం క్రైస్తవులకే దేవుడా,
లేకపోతే యూదుల విషయంలోనే కృప చూపి అన్యుల విషయంలో కృప చూపడా అన్న విషయానికి వస్తే 10వ అధ్యాయం 34వ వచనంలో చూడండి, దేవుడు పక్షపాతి కాడని ఇందును బట్టి నాకు తెలుస్తుంది అంటాడు పేతురు. ఎందును బట్టి? ఒక అన్యుడిని దర్శించాడుగా పోయి అక్కడ, ఒక అన్యుడి విషయంలో కృప చూపాడుగా దేవుడు అక్కడ. ఒక అన్యుని విషయంలో దేవుడు కృప చూపిన విధానాన్ని పేతురు గుర్తించి గ్రహించి దేవునిలో ఏం లేదని చెప్తున్నాడు అక్కడ, పక్షపాతం లేదు. దేవుడు పక్షపాతి కాడని అది ఎలా గ్రహించాడంట? మళ్ళీ నిజం రూఢి అయిపోయింది ఆ వ్యక్తికి. పక్షపాతం లేదు దేవుని. మరీనే ఎందుకు ఎన్నుకున్నాడు? మరి ఏమైనా ఆయన చుట్టమా, లేకపోతే మరీ మాత్రమే అంటే దేవుడు ఇలాంటోడా, ఒక్కళ్ళనేనా? కాదు కాదు కాదు, కారణాలు ఉన్నాయి. ఆ కారణాలనే విశ్లేషణ చేస్తున్నాం ప్రతిరోజు మనం. దేవునికి ఏం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు, మనిషి నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, దేవుడు ఆశించింది, దేవుడు కోరుకున్నది, దేవునికి నచ్చింది మనలో పెంపొందించుకొని మనం కూడా దేవునికి నచ్చేవారిగా ఉండాలి అనేదే కదా మన సందేశాల సారం. మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండటం కోసం చేయవలసిన ప్రయత్నాన్ని, చేయవలసిన కార్యాన్ని ఖచ్చితంగా మనం చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. కొనసాగింపుగా వెళదాం. మరియను దేవదూత ఎలా పిలుస్తున్నాడు? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, దయాప్రాప్తురాలా నీకు శుభం అని అన్నాడు. అమ్మా 28వ వచనంలోనే దయాప్రాప్తురాలా నీకు శుభము అని అన్నాడు. దయాప్రాప్తురాలు అంటే ఏంటంటే దేవుని కృప పొందినదానా అని అర్థం. ఇలా అనువదించుకోండి, మీరు అలా రాసుకోండి బ్రాకెట్లో. దేవుని కృప పొందినదానా, నువ్వు దేవుని కృపకు పాత్రురాలవైపోయావు. అందుకనే మరి కూడా ఎంత చక్కగా చెప్తుందంటే, ఇది నా యోగ్యతను బట్టి నాకు కలగలేదు, నేను నా యోగ్యతను బట్టి నేను ఇదంతా చేయలేదు అని చెప్పడానికి ఆమె ఏమంటుంది? సర్వశక్తుడు నాకు దేవుడు కార్యం చేశాడందే, నేను దేవుడికి కార్యం చేశాను అన్నదా కదా? అంటే మరియ ఏం చెప్పడానికి ప్రయత్నం చేసింది? నేను దేవుడికి ఏమి చేయలేదురా బాబు, దేవుడే నాకు చేసి నాకు ఈ యోగ్యతనిచ్చాడు, ఆయన్నే అందరం ఆరాధించాలి. నా జీవితంలో చేసిన కార్యం ఎవరైనా గుర్తిస్తే ఆరాధన చేయవలసిందే ఆయనకి, కానీ నాకు కాదు అని మరియ చెప్పకనే చెప్తే, ఇప్పుడు మరియని ఆరాధన చేస్తే మరియకు కూడా కోపమే. ఇక్కడ మన మధ్యలో లేదు. కానీ మరియ ఒకవేళ నిజంగా మరి ఉంటే మరియ మండిపడిద్ది. ఏమని? నన్నెట్లా ఆరాధన చేస్తారు, నేను ఒక పేదరాలని, నేను ఒక అనామకురాలిని, దేవుడు తన శక్తిని తన సామర్థ్యాన్ని నాలోకి పంపి నాలో ఉంచి ఆయన నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, ఒక అల్పురాలని అభాగ్యురాలని ఇంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన అతన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, కానీ మీరేమి నాయమడబడ్డారు అంటది. ఇప్పుడు మరేనా ఆరాధించే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. మీరేమి తెలివి లేక నన్ను ఆరాధించుతున్నారు, నాయమడబడ్డ. నేనేం చేస్తారా నాయన? నేనే ఒకవేళ ఆమెను ఏమన్నా అడిగితే సాయం చేయమంటే ఏం చెప్పింది మరియా? ఆయన చెప్పినట్లు చెప్పిందా లేదా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏం చెప్పింది మరియా? వాళ్ళకి, అమ్మా ద్రాక్షారసం అయిపోయిందంటే నన్ను కాదు అడగాల్సింది, ఆయన ఏది చెబుతాడో అది చేస్తే మీకు దొరుకుతుంది, నాయముడు తిరిగితే ఏమి దొరుకుద్ది అని చెప్పుద్ది మరియ. ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా చెప్పుద్ది. కనుక మిత్రులారా, మరియ యొక్క ఇంటెన్షన్ ఎంత అద్భుతంగా ఉందో దేవుని విషయంలో మనం చూడొచ్చు. 27వ వచనంలో దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రదానం చేయబడింది అని అన్నాడు. దావీదు వంశం ఏంటి? దావీదు వంశం, దావీదు వంశము రాజవంశం. దావీదు రాజేనా? దావీదు గొప్ప రాజు. కొంతమంది ప్రసంగికులు మహారాజు అని కూడా చాలా చక్కగా ఆయన గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మహారాజు కాదు కానీ ఓ గొప్ప రాజు. దావీదు రాజే, రాజవంశీకుడు అంట ఈ యోసేపు. రాజవంశీకుడు ఏం పని చేశాడు చెప్పండి బైబిల్లో? యోసేపు వృత్తి ఏంటి? ఎవరు? నువ్వమ్మా? మరి మిగతా వాళ్ళకి తెలియట్లేదా? మీ ఊర్లో వడ్రంగం పని చేసేవాళ్ళు లేరా? అది ఏమనాలో పని తెలుసు కానండి, అలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు, అలాంటి వాళ్ళు ఎట్టుంటారో నాకు తెలియదు అన్నట్టు పెట్టారేంటి మొఖాలు? ఇప్పుడు చెప్పండి. వడ్లవాణి పని, వడ్లవాణి కుమారుడు అని అన్నారు. అంటే యోసేపు వర్క్ ఏంటంటే అప్పటి వరకు కార్పెంటర్ వర్క్. మరి ఏ వంశస్థుడు అంటే ఆయన? రాజవంశీకుడు. ఏం పని చేస్తున్నాడు? ఎక్కడన్నా రాజవంశీకుడు ఇలాంటి పనులు చేస్తారా?
అంటే రాజవంశం ఏమైపోయింది ఆ సమయానికి? క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, కష్టకాలంలోకి వెళ్ళిపోయింది రాజవంశం. రాజ్యాలు పోయినాయి, అంతఃపురాలు పోయినాయి, అధికారాలు పోయినాయి, సింహాసనాలు పోయినాయి, సర్వం కుప్పకూలిపోయింది. తిండి తిప్పలు లేక ఇప్పుడు కార్పెంటర్ వర్క్ చేసుకుంటున్నాడు. తలుపులు, కిటికీలు, బెంచీలు, బల్లలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు, కాలం కొనసాగిస్తున్నాడు యోసేపు. రాజవంశీకుడే, కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా మిగిలిపోయాడు అని అంటే 13వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 55వ వచనంలో చూడండి. 13వ అధ్యాయం మత్తయి సువార్త 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అంటే ఈ సందర్భంగా ఈయన స్థితి ఇది అని చెప్పడానికి యోసేపుని మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మన టాపిక్, మన టార్గెట్ మొత్తం మరియనే. మనం మరియ గురించే మాట్లాడతాం ఈ నెల మొత్తం, సందేహం లేకుండా. ఎందుకు ఈయన గురించి మాట్లాడాం? ఈమెకు ప్రదానం చేయబడిన వ్యక్తి ఆయన అని చెప్పడానికి మాట్లాడుతున్నాను నేను. ఆయన స్థితి ఏంటో చెప్పబడతా ఉంది, ఆయన ఎలా ఉన్నాడో అనే విషయం చెప్పబడతా ఉంది. ఎలాంటి దీనమైన ఒక బలహీనమైన కుటుంబానికి ఈ అమ్మాయిని ఇస్తున్నారు. కార్పెంటర్ వర్క్ చేసుకునే ఒక కుటుంబానికి, సర్వసాధారణమైన కుటుంబానికి ఇస్తున్నాడు. వంశం పేరు చెప్పుకుంటేనే చాలా పెద్దగా ఉంది, భారీగా, మన భాషలో చాలా పెద్దగా ఉంది. తీరా వచ్చేసరికి ఎలాగుంది? వాస్తవంలోకి వచ్చేలకే పూట కూలిగా మారిపోయాడు. ఒక పూట కూలిగా ఇతడు మారిపోయాడు. మరియను దూత దర్శించడానికి వచ్చే సమయానికే ఆమెకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానం జరిగిపోయింది, ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకున్నారు, సగం పెళ్లి జరిగిపోయింది. ఈ సమయంలో దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఆమె ఒక యవనస్తురాలు, ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, ఆ కారణం చేత దేవదూతని ఇంటికి పంపించాడు, దయాప్రాప్తురాలా నీకు శుభమన్నాడు. ఆ శుభవచనం ఏమిటో అని మరియ కొంత తత్తరపాటుకు గురైంది. లూకా 1:29 చెప్పిన మాట ప్రకారంగా గజిబిజికి గురైపోయింది, గందరగోళానికి గురైపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేసింది. ఏమై ఉండొచ్చు, ఏం చెప్పడానికి దూతగారు మా ఇంటికి వచ్చారు, నీకు శుభమన్నాడు, దయాప్రాప్తురాలా అన్నాడు, నువ్వు దేవుని కృపను పొందుతున్నావు అని అన్నాడు. అంతా బాగానే ఉంది, కానీ ఏమై ఉండొచ్చు అని ఈమె ఆలోచన చేస్తూ ఉండగానే మిన్ను విరిగి మీద పడ్డట్టు, పిడుగు నెత్తి మీద కాకుండా పక్కనే పడితే, నెత్తి మీద పడ్డవాడికి ఏం తెలియదు, వాడు చచ్చిపోతాడు కాబట్టి. అదే పిడుగు కళ్ళ ముందే పక్కన పడ్డది అనుకో, వాడు చచ్చిపోయిందా గుర్తుపెట్టుకుంటాడు. దాన్ని పక్కనే పడింది అనుకోండి, ఎట్లుంటుంది ఆ శబ్దం, లేకపోతే ఆ నిప్పు, ఆ మంట, ఆ భయంకరమైన పరిస్థితి. పక్కనే ఆ సెగ వీడికి తగలాల, అప్పుడు తెలిసిద్ది కథ. పిడుగు అని వట్టిగా అడుగుతున్నా కూడా వాడు వణికిపోతాడు. కారణం ఎక్స్పీరియన్స్, అది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పండి, దేవదూత నిశ్శబ్దాన్ని చీల్చుతూ, నిశ్శబ్దాన్ని ఖండిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకటి చెప్పాడు, 31 వచ్చిన ఏం చెప్పాడు దేవదూత? దేవుడు నీకు వరం ఇచ్చాడు, కృపనిచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, మరొకటి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడని చెప్పి అదేంటో చెప్పమనేసరికి ఏం చెప్తున్నాడు ఈయన? గర్భము అని అన్నాడు. పెళ్లి కాలేదు, యవనస్తురాలు, అందున కన్యక, అందున ప్రదానం చేయబడి ఉంది. ఆ భర్త ఆ పెళ్లికి ఏ రోజు వస్తాడో తెలియదు. ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, అంతా బాగుంది. నిజానికి ఓ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆడపిల్లలు ఎంత ఆనందంతో, సంతోషంతో, ఎలా ఉండబోతుందో అత్తవారి ఇల్లని, తన భర్తతో తన కాలం ఎలా కొనసాగబోతుందోనని, ఆయన ఎలా చూసుకుంటాడోనని, ఈమె ఆయన్ని ఎలాగో చూసుకోవాలని ఎన్ని పగట కలలుగా అనుకుంటా ఉంటారో పాపం. అవునా? నేనేమన్నా కరెక్ట్ చెప్పలేదా? 100% కరెక్టే. మీరు కాదన్నా నాకు తెలుసు. మీరు కాదంటే మీరు అబద్ధం అయినట్టే. ఎన్నో ఆలోచనల నడుమ చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు జీవితాన్ని. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నన్ను పూల్లో పెట్టి చూసుకోవాలి అనే ఆశ ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులతో అత్తవారింటికి అడుగు పెట్టాలనే ఆతృతతో, ఆలోచనతో, ఒక పక్క బెంగ, ఇంటి వారిని విడిచిపెట్టి పోతున్నాం,
ఇక నుంచి నేను ఈ వాకిలు ఓడవను కదా, ఈ ఇల్లు ఓడవను కదా, మా అమ్మకు ఆ పని చేయలేను కదా, నేను మా అమ్మాయి చేసుకోవాలి కదా, మా నాన్న, ఇవన్నీ ఆలోచన ఎన్నో తలంపులు, నిద్రపోరు, ఆలోచన చేసుకుంటూ ఉంటారు ఆడపిల్లలు ఆ సమయానికి. అప్పుడు దేవదూత వచ్చాడు. అలాంటి ఆలోచనలోనే బహుశా ఈ అమ్మ కూడా ఉండాలి. ఎవరు? మరి ఉండాలి. దేవదూత వచ్చి చెప్పగానే ఏమనుకోని ఉండాలి? ఏంటి, పెళ్లి గురించా? మరి పెళ్ళే కాదు ఇప్పుడు ఆమె ముందున్న పండుగ. ఏ పండుగ వచ్చినా అన్ని పండుగల కంటే పెద్ద పండుగ ఏమి దృష్టిలో ఆ పెళ్ళే. ఇప్పుడు ఇక తన భర్తను గురించిన ధ్యానమే ఉంది మనసులో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది అనమాట. ఆ సమయంలో దేవదూత వచ్చి నీకు శుభం, నీకు ఒక ఆశీర్వాదం, నీకు దీవెన, దేవుడే పంపించాడు ఇవన్నీ చెప్తున్నప్పుడు అది ఏమై ఉంటుంది అనేసరికి ఇంత సంతోషంలో ఉన్న ఒక వ్యక్తికి ఈ మాట పిడుగు లాంటి వార్త కాదా చెప్పండి? నీకు గర్భాన్ని ఇస్తున్నాడు దేవుడు అని అంటాడు ఒకటేసారి. నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పి పక్కన పడిందిలే అమ్మయ్య అనుకున్న పిడుగు కాస్త అడిదిరిగి వచ్చి మళ్ళీ నెత్తి మీద పడ్డట్టయింది. మరి ఏం చేయాలో పాలు పోలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, భయపడాలి. తమ తల్లిదండ్రుల కుటుంబం ఏమంటారు, అత్తవారి కుటుంబం ఏమంటారు, ఆ ఊర్లో ప్రజలు ఏమంటారు, ఈ ఊర్లో ప్రజలు ఏమంటారు, సమాజం ఏమంటారు, పుర ప్రజలు ఏమంటారు, ఊరి పెద్దలు ఏమంటారు, ఏం జరుగుతుంది? డబ్బులైతే దాచిపెట్టుకోవచ్చు కానీ గర్భాన్ని ఎలా దాచిపెడతాం? అది రోజు రోజుకి పెరుగుతుంది కాదు, నెలకి పెరుగుతుంది కాదు, 9 నెలల వరకు ఎలా దాస్తారు? అసలు సాధ్యపడేదేనా? సాధ్యమేనా? ఎవరూ చూడకుండా, ఈ మనిషిని ఎవరో చూడకుండా ఉండాలి కానీ మనిషిని చూసినా కానీ గర్భాన్ని చూడలేదు అంటానికి అవకాశం ఉంటుందా? ఒక ఆడపిల్లగా ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో చూడండి బైబిల్లో. ఈ భయాల నడుమ, ఈ ఆలోచనల నడుమ ఏమి చర్చ చేయలేదు, ఏం పట్టించుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను మరియకు భయం అని అన్నాను కదా. ఒకవేళ మనం ఉన్న సిచ్యువేషన్లో, లేకపోతే మనం ఉన్న కాల పరిస్థితుల్లో, మనం ఉన్న ప్రభావాన్ని బట్టి మన ప్రాంతంలో ఎవరైనా అలాంటి పరిస్థితి కలిగిందనుకోండి, ఆ కులానికి సంబంధించిన పెద్దలో ఇంకెవరో ఏం చేస్తారో తెలుసా? దండుగు పెట్టి డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. అంతేగాని ఇంకేమన్నా పనిష్మెంట్ ఇస్తారా? మీకు తెలిసి ఏమైనా తెలుసా? దండుగేసి డబ్బులు గుంజాలనే ప్రయత్నంతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారే తప్ప ఏం చేయరు. ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు వాడేసుకుంటారు, ఏదో చేసేసుకుంటారు, అంతే, అంతకుమించి ఏముండదు. మరి ఆనాడు కూడా పెద్దలు ఉన్నారు, ఆనాడు కూడా చట్టాలు ఉన్నాయి. ఆనాడు చట్టాలు చెబుతున్న పని ఏంటో ఒకసారి నేను చూపెడతా చూడండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 23, 24 వచనాలు. 22వ అధ్యాయం 23, 24 వచనాలు. ఒకడు మగనానితో శయనించుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలు నుండి పరిహరించుదు. ఒకవేళ అలాంటి చర్య ఏదైనా జరిగితే ఏం చేయాలంటే వాళ్ళందరినీ చంపాలి. రెండో సందర్భం, కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత, సేమ్ మరియ సిచ్యువేషన్ అది. కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తరువాత ఒకడు ఊరిలో కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో వాళ్ళిద్దరిని ఏం చేయాలంటే ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు మరీకి గర్భమైంది, వాడెవడు చెప్పు అని అంటారు వాళ్ళు వచ్చి. అప్పుడు మరి ఏం చెప్పారు? వాడెవడో కాదు, దేవుడే అంటది. దేవుని ఆత్మ నా మీదకి రాగా నేను గర్భాన్ని ధరించాను, దేవుడే మాట చెప్పాడు, ఇలా జరిగింది అని చెప్పాలి. ఒప్పుకుంటారా? పోనీ అప్పటికేమన్నా 10 మంది అలా గర్భవతి పిల్లల్ని కన్నారు అని అనుకుంటే వాళ్ళకైనట్టే నాకైందని ఇవిడు చెప్పచ్చు. ఒప్పుకోరు. ఒప్పుకోకపోగా ఈమె ప్రదానం చేయబడిన చిన్నది కనుక గర్భవతి అయితే ఏం చేయాలన్నారు? పట్టుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. అదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 5, 6 వచనాలు. 17వ అధ్యాయం 2, 3
సాక్షుల మాట మీద ఇద్దరు లేకపోతే ముగ్గురు సాక్షుల మాట మీదట చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఇద్దరు చెప్పినా చాలంట ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. ఎంతమంది చెప్తే సరిపోద్ది చంపడానికి? ఇద్దరు చెప్పారనుకో కొట్టి చంపేయచ్చు, రాళ్లతో కొట్టి చంపేయచ్చు. సరే, ఎవరైనా ఇద్దరు చెప్పిన తర్వాత అప్పటి వరకు తల్లి తండ్రి చెప్పలేదుగా, ఇంట్లో అమ్మాయిని దాచిపెడుతున్నారుగా, తప్పు చేసిన అమ్మాయిని. ఇప్పుడు ఆ తల్లిదండ్రులను కూడా గుంజుకు రావాలి బయటికి. దేనికి? రాళ్లతో కొట్టి చంపడానికి. ఎంత కఠిన శిక్షలు! దుబాయ్లో ఉన్న శిక్షల్లాగా ఉన్నాయి లేకొద్దిగా కఠిన శిక్షలు. ఇంత కఠిన శిక్షలు ఉన్నాయి మా ఊర్లో, మా దేశంలో అన్న విషయం ఆమెకు తెలిసిన తర్వాత కూడా ఆమె ఏమన్నదో 29 వచనం చూడండి. 38 వచనం. అందుకు మరియా ఇవన్నీ గర్భవతి అవుతావని చెప్పిన తర్వాత, గర్భవతి అయితే వచ్చే ఆ పరిణామాలు, విపత్కర పరిస్థితులు మరియకు తెలిసిన తర్వాత కూడా ఈమె ఏమంటుంది వినండి. అందుకు మరియా, నేను ఎవరిని? ప్రభువు దాసురాలని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చచ్చిపోతావే అమ్మాయి అంటే, అయినా పర్వాలేదు, ఎవరి మాట చొప్పున నాకు జరగాలి? ఇది దేవుని మాట అయితే నేను చావటానికి కూడా రాళ్లతో కొట్టి చంపుతారా? చంపుకొని. ఒకవేళ దేవుడు నాకు పని అప్పగించాడు కాబట్టి వీళ్ళెవరు నన్ను చంపలేరు. నన్ను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఆయనదే. ఆమెకు ప్రభువు మీద ఉండిన నమ్మకత్వం, ఆమెకు ప్రభువు మీద ఉండిన విశ్వాసం, ఆమెకు ప్రభు పట్ల ఉండిన అది చెప్పలేనంత అచంచలమైన భక్తి శ్రద్ధ. అందుకని ఉను నుండి దేవదూత ఒక్క 5 నిమిషాలు ఆగు, మా నాయన పొలంలోకి పోయి పరిగెత్తుకుని పోయి పొలంలోకి పోయి మా నాయన్ని అడిగి వస్తా, మరి చెప్పకుండా ఎట్ట ఒప్పుకున్నావే అని కొడతారేమో. ఉండు, మా అమ్మ మా పెద్దమ్మ ఇంట్లో ముచ్చట పెట్టుకుంటుంది, పోయి మా అమ్మని అడిగి వస్తా, 5 నిమిషాలు ఆగు. లేదు, మా అమ్మ మా నాయన ఊరికి వెళ్ళారు, మా పెద్దమ్మని అడిగి వస్తా, పక్కింట్లో ఉంది. ఏమన్నా మాట్లాడుతుందా మరియా? నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని పని అయితే చాలు. అది లాభమా నష్టమా కాదు, ప్రాణము పోయినా పర్వాలేదు, అది దేవుని పని అయితే చాలు. దేవుని కోసం నిలబడటానికి నేను సిద్ధం అనే భావన మరియలో ఉంది. కాబట్టే మరియను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని కోసం త్యాగపూరితమైన ఆలోచన చేయగలిగింది కాబట్టే దేవుడు మరియను ఎన్నుకున్నాడు. నాకేమొచ్చిద్ది, నాకెంత వచ్చిద్ది, పోనీ ఆఖరికి ఆదివారం చర్చికి పోతే మనం కోల్పోయేది ఎంత? నిండా కూడా కోల్పోతాం. ఏం కోల్పోతాం? దేవుడు దయ లేకపోతే. మొత్తితే ఒక్క నెల మంచం మీద పడితే ఎంత? దేవుని ప్రేమ మన లోపల లేని కారణం చేత, దేవుని ప్రేమ మనం కలిగి ఉండని కారణం చేత, స్వార్థపరులమై స్వార్థపూరితమైన ఆలోచన కలిగి నాది నేను నాకు అని అనుకుంటూ, దేవుడు అనేవాడు ఏమైనా ఉంటే ఆ వాడు కూడా నాకే పని చేయాలి. ఏమని పని చేయాలి? వస్తుండగా పోతుండగా నాతోనే ఉండాలి. నేను రాత్రి నిద్రపోతుంటే కాపలా గాయాలి, పొద్దున్న లేచి మళ్ళీ పనికి పోతే నా పనిలో తోడు ఉండాలి, నా పిల్లల స్కూల్కి పోతే వాళ్ళెమ్మడి పడి లంచ్ బ్యాగ్ పట్టుకొని పోవాలి, నా భర్త ఉద్యోగానికి పోతే మళ్ళీ వానెమ్మడి పోవాలి, చేలోకి పొలంలోకి. ఎవరు? 4 చోట్ల నీదే బాధ్యత. మన ప్రార్థన అదే, బాధ్యతలు అప్పగించే ప్రార్థనగా. నువ్వు మేనేజర్వే మీ ఇంటికి, బాధ్యతలు అప్పగించేది ఎవరికి? నువ్వేమో యజమానివి, ఒక మేనేజర్ని పెట్టుకున్నావు మేనేజ్ చేయటానికి. ఆ మేనేజర్ ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకు చెప్తావు నీ ప్రార్థన. మేనేజర్కి చెప్పే మేనేజ్మెంట్ విషయాలే. పొలం వేసినా చూసుకో, వేసినాగా చూసుకో. మరి అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది చూసుకో, అబ్బాయి ఊరికి వెళ్తున్నాడు చూసుకో, పడుకుంటున్నాం చూసుకో. చెప్పట్లేదు ఇంకా, మీరు ఇంకేమంటారు? రక్షించమంట, రక్షించు. మావాడు హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడ పోయి. ఇంకొకడు ఎక్కడున్నాడు? బొంబాయిలో ఉన్నాడు చెబుతుంది శాంతక్క అన్ని. ఇంకొకడు బొంబాయిలో ఉన్నాడు చిన్నోడు, అక్కడ పోయి వాడిని రక్షించు. తప్పు లేదు ప్రార్థన చేయటం, దేవుని సహాయాన్ని కోరుకోవటం తప్పు కాదు. నేను అది తప్పు అని అనటం లేదు మిత్రులారా. అంతవరకే మిగిలిపోకండి. మనం ఆయన కోసం ఏం చేద్దామని అడుగుతున్నాను నేను.
మనం ఆయన కోసం నువ్వు అడిగినా, ఇప్పుడు శాంతక్క అన్నదిగా, శాంతక్కకే చెప్తున్నా, నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన కాపాడుతాడు, ఎట్టయినా ఖచ్చితంగా కాపాడుతాడు. నేనేమంటున్నా, నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? 100 సార్లు ప్రార్థన చేసి ఉంటావు నువ్వు. 100 సార్లు విన్నాడు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అక్కడ, ఆయన కాపాడాడు కాబట్టి. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? నా క్షేమానికి, నీ క్షేమానికి, మన అందరి క్షేమానికి మూలం ఆయన కాదా? మనం చాలా వివేకంగా ఉన్నామని, మనం తెలివిగా ఉన్నామని కాబట్టి మనం బ్రతికేమంటావా? నేను చాలాసార్లు చెప్తాను మీకు, బయటికి వెళ్తున్న ప్రతిసారి మా పాప నాతో చెప్తూ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పిద్ది. ముసలాళ్ళు చెప్తుంటారుగా, పిల్లలు బయటికి వెళ్తా ఉంటే జాగ్రత్తగా వెళ్ళిరా అని. మా పాప నాకు అట్లనే చెప్తుంది ఇప్పటికీ, జాగ్రత్తగా వెళ్ళు, మంచిగా వెళ్ళు అని. నేను జాగ్రత్తగానే వెళ్తా, నా ఎదుటోడు జాగ్రత్తగా రాకపోతే వాళ్ళ అమ్మ చెప్పిందో లేదో వాడికి మరి నాకేం తెలుసు. మా అమ్మ చెప్పి పంపుతుంది నన్ను ఇంట్లో. మా అమ్మ చెప్పింది కాబట్టి నేను జాగ్రత్తగా వెళ్తున్నా, మరి వాళ్ళ అమ్మ చెప్పిందో లేదు, చెప్పిన వాడు వాళ్ళ అమ్మ మాట వింటున్నాడో లేదో, నాకే వేరికి ఆడొచ్చి నాకే కొట్టిండు అనుకో, ఇప్పుడు నా జాగ్రత్త నన్ను కాపాడిందా? ఏంటంటే ఆత్మతృప్తి కోసం మన జాగ్రత్తలు మనం ఉంటాం. ఒక దేవుని సేవకుడిగా నేనేం చెప్తున్నానంటే, దేవుని కాపుదల ఉంటేనే అది మన క్షేమం. వారి క్షేమము వారి చేతిలో ఉందన్నాడా లేదన్నాడా? లేదు. ఎవరి క్షేమం ఎవరి చేతిలోనే లేదు. మనమేమి చేయగలమో చేయవచ్చో దేవుని కోసం తెలిసి ఉండి కూడా నీ బలాన్ని దాచుకున్నావు, నీ ధనాన్ని దాచుకున్నావు, నీ జ్ఞానాన్ని దాచుకున్నావు, నీ సమయాన్ని దాచుకున్నావు, వాటన్నిటిని దాచిపెట్టావు. కొన్ని శిథిలమైపోతాయి, కొన్ని వ్యర్థమైపోతాయి, వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వే వెళ్ళిపోతావు. కానీ దేవుని కోసం నువ్వు ఉపయోగించింది ఎత్త నిత్యత్వంలో చేరి వట్టి చేతులతో నిలబడతావు. నీ చేతులతో నువ్వేమి తీసుకుని రాలేవు, నీ చేతులతో నువ్వేమి తీసుకుని పోలేవు, అక్కడ ఉంటావు. ఈ మధ్యలో వాట్సాప్లో ఒక కార్టూను, ఒక ఫోటో ఒకటి పంపించారు. ఏంటంటే నరకానికి పోతున్నాడు అంటవాడు, పెద్ద పెద్ద సూట్ కేసులు నిండా డబ్బులు వేసుకొని పోతా ఉంటే అక్కడ ఇప్పుడు దయ్యాలు భూతాలు లాంటి నల్ల డ్రెస్సులు వేసుకొని వాళ్ళ చేతిలో ఒకలాంటి కర్ర, దానికి ఇలా ఉండే కొడవల్లాగా ఉండే ఆ కత్తి, ఆ కార్టూన్ వేసి పెట్టి పట్టుకొని ఉన్నాడు అంటవాడు. వీడు నరకానికి పోతా ఉన్నాడు చాలా సంతోషంగా. నరకంలో అయితే మాత్రం ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా అనుకుని వీడు హ్యాపీగా వెళ్తాడు అనమాట. డబ్బు ఉంటే చాలు ఎక్కడైనా నరకాన్ని కూడా వీడు ఏం మార్చేస్తాడట. నవ్వుతున్నారేంటి? నరకాన్ని కూడా స్వర్గంగా మార్చేయచ్చు అనుకొని పెద్ద సూట్ కేసులన్నీ హ్యాపీగా పోతున్నాడు వాడు. అప్పుడు అక్కడ నిలబడిన ఆ గేట్ దగ్గర ఉండే ఆ దయ్యం, లేకపోతే మన భాషలో పోని సైతాను, ఆ దేవదూత, ఆడు ఏమంటాడంటే, ఈ ఎలవు లేదు నరకంలోకి, అవి ఎలవు లేవంటే వాడు అంటాడు, అవి లేకపోతే నేను రానంటాడు వాడు అందులోకి. నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నువ్వు ఇందులోకే రావాలి, కానీ ఆ డబ్బులకి మాత్రం ఎలవు లేదు. ఆ డబ్బులు ఏం పాపం చేయాలా, ఆ డబ్బులను అడ్డం పెట్టుకొని మీరు పాపం చేశారంటాడు. అది ఆ డబ్బులేం పాపం చేయలేదు, ఆ డబ్బులను అడ్డం పెట్టుకుని మీరు పాపం చేశారు కాబట్టి నువ్వే ఇందులోకి రావాలి అని అంటే. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే, డబ్బులు ఉంటే నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకోవచ్చు అనే అభిప్రాయం ఉందో చూడండి మనుషుల్లో. ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది అప్పుడు నాకు. మనిషికి మూలం ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? డబ్బు. నువ్వేమన్నా చేయి, ఏం కావాలి ఇప్పుడు? డబ్బు. బ్రతుకు బాగుండాలని కోరుకోవటం ఒక ఎత్తు అయితే, డబ్బే బ్రతుకుని బాగు చేస్తుంది అనేది మరొక ఎత్తు. సరే, మనం చాలాసార్లు దాని గురించి విశ్లేషణ చేసుకున్నాం, కానీ మరియమ్మ దగ్గరే ఉందాం, టైం ఎక్కువైపోతుంది మళ్ళీ. ఇలా చంపుతారని తెలిసిన తర్వాత కూడా నేను చచ్చినా మంచిదే, ఈ జీవితం, ఈ జన్మ, ఈ బ్రతుకు ఎవరి కోసం ఉపయోగపడాలనుకుంది? దేవుని కోసం ఉపయోగపడాలనుకుంది. మిత్రులారా, నేను ప్రశ్న అడుగుతున్నా. మనమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనమంతా విశ్వాసంగా ఉన్నాం. నువ్వు పుట్టినప్పుడు యేసుక్రీస్తు తెలియదు, పెరుగుతున్న కాలంలో కూడా యేసుక్రీస్తు తెలియదు. కొంతకాలానికి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయన ప్రేమ తెలిసింది, ఆయన నీ కోసమే సిలువలో చనిపోయాడని తెలిసింది, ఆయన రక్షకుడు అని తెలుసుకుని రక్షించబడ్డావు, అంతా బాగానే ఉంది. ఈనాడు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఇప్పటికీ సగం వయసు అయిపోయింది. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి చేరి, నా కోసం నువ్వేం చేసావు బిడ్డ అని దేవుడు అడిగాడు అనుకో, నువ్వేం చెప్తావు?
ఏం చెప్పుకోవటానికి మనం పర్ఫెక్ట్గా ఒక మాటను, పలానా పని నేను చేశాను ప్రభువా నీకోసం, పలానా విషయంలో నేను అంకిత భావంగా ఉన్నాను ప్రభువా నీకోసం, లేదు నువ్వు చెప్పుకోవద్దు. దేవుడే అక్కడికి చేరిన తర్వాత ఇదిగో ఈ ఈ ఈ సహోదరి లేకపోతే ఈ సహోదరుడు నా కోసం పలానా పని చేశాడు ఈ భూమి మీద అని దేవుడు నీ గురించి చెప్పుకోగలిగేది ఏదైనా నీ అకౌంట్లో నీ పక్షాన నీ కొరకు ఉందని రూఢిగా హృదయపూర్వకంగా చెప్పుకోగలిగిన సందర్భాలు ఎన్నున్నాయి మిత్రులారా. మరియను ఇది మొదలుకొని అన్ని తరాల వారు ధన్యురాలు అనడానికి ఆమె తీసుకున్న నిర్ణయమే. ఆమె ఏమి చేయలా. ఏం చేసింది మరియ దేవుడి కోసం? అమ్మా ఏది పడితే అది మాట్లాడబోకు. ఒప్పుకుంది. దేవుడు చేస్తాను అన్న పనికి మరియ ఏం చేసింది? లోబడి ఒప్పుకుంది. ఏమని లోబడి ఒప్పుకుంది ఆమె? ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. ప్రభువు చెప్పాడు చేసేది ఎవరు అక్కడ? అదంతా దేవుడే, ఆమె కాదు. నేను సాధనంగా వాడుకుంటానంటున్నావు కదా, వాడుకునేది ఎవరు? క్రియ ఎవరిది? మరియ సాధనం. మరియ ఎవరు? సాధనం మాత్రమే. మరియ సాధనం. కనుక ఇక్కడ సందర్భాన్ని ఆలోచన చేయండి. అంగీకరించగలిగే మనసు, సమర్పించుకోగలిగే మనస్సు, ఏదైనా పర్వాలా దేవుని కోసం అని చెప్పుకోగలిగే మనస్సు ఉంటే అసలు దేవుడు వాడుకుంటాడు మనం. ఈ రోజు వరకు దేవుని కొరకు, దేవుని పక్షాన, దేవునిని బట్టి, దేవుని యందు మనం ఏ పని చేయలేకుండా ఒట్టిగా మిగిలిపోయాం, వదిలివేయబడ్డట్టుగానే ఉన్నాం. మీలో ఎవరికైనా ఎప్పుడైనా భయం వేసిందా? మరి సగం కాలం అయిపోయింది, సగం వయసు అయిపోయింది, నడి వయసు అయిపోయింది, వయసుతో సంబంధం లేకుండా ఈ కరోనా పుణ్యమని ఎవరెప్పుడు పోతున్నామో తెలియదు. అరే రేపు పోయిన వారమే కనపడ్డాడు చౌరస్తాలు అంటామా? ఏమైపోయింది? పోయిన వారం ఏంటి 3 రోజులు అయ్యా చచ్చిపోయని చెప్తున్నారా మనకు వచ్చి? మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. మన బ్రతుకు ఏమైపోద్దో తెలియని పరిస్థితి కదా. నిత్యత్వానికి చేరిన తర్వాత దేవదూతలు ఎదురుగా వచ్చి, నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం, నీ గురించి పరలోకంలో చాలాసార్లు చర్చ జరిగింది, యోబు గురించి చర్చ జరగలేదా? పరలోకంలో జరిగిందా లేదా? అలాగే నీ గురించి కూడా చర్చ జరిగింది. నువ్వు ఎప్పుడు వస్తావా అని యేసయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వస్తున్నావు, రా, నువ్వంటే మాకు చాలా ఇష్టం అని నిన్ను ఆహ్వానిస్తారా పరలోకంలో? చూసి చూడనట్టు మళ్ళీ వాళ్ళ చుట్టూ వాళ్ళే ఉండిపోతారు. ఎవరు? ఆ దేవదూతలు. మనం పోయిన అడుగు పెట్టినామనుకో, వచ్చిండా, ఎందుకు వచ్చిండో తెలియదు, ఎందుకు కొన్నాడో ఇప్పుడు దాకా తెలియదు అన్నట్టు ఏడు ముచ్చట్లు ఏడబడిపోయి ఎవరిని బలకరించట్లేదు అనుకో. పైసలు లేక, చేతిలో డబ్బులు లేక, ఫోన్ నంబర్ ఏది గుర్తులేక, హైదరాబాద్ పాత బస్తీలు తప్పిపోతే, హిందీ రాక, నువ్వు ముస్లిం కాదని వాళ్ళకి తెలిసి నీళ్లు కూడా ఇరు ఇస్తున్నారా? ట్యాప్ దగ్గరకు పోతే రాయి సురుతుడు ఎవడన్నా, చెప్పి సురుతుడాడు నువ్వెవరు అని. కనుక తప్పిపోతే ఎట్టుంటుంది? బాగుంటుందా? తప్పిపోతే ఎట్లుంటుందో పరలోకంలో కూడా కొంతమంది బతుకు అట్లనే ఉంటుంది. ఇప్పుడు పోవటం బెస్టా చెప్పండి? ఎక్కడికి? ఇప్పుడు పరలోకం పోతే వీళ్ళ బతుకు ఎట్లుంటుంది చెప్పండి? పోయేందుకు నా నాయన ఇంత బతుకు అప్పుడు అనుకుంటాం. మా పాస్టరు సూర్యం పాస్టరు తిట్టి చెప్పినా కూడా మేము ఎప్పుడు వినలే. ఎందుకు ఇట్ట అంటాడని అనుకున్నాం కానీ పాపం అప్పుడు ఎక్కడ అనుకుంటారు తెలుసా? ఇవన్నీ పరలోకంలో. పాపం ఆయన్ని మేము ఎన్ని తిట్టుకుంటున్నామని తెలిసి కూడా పాపం ఏనాడు రాజీ పడకుండా పొల్లు తిట్టిండి మమ్మల్ని, మారండి అని. కానీ మేము ఏనాడు కూడా మారలే, పట్టించుకోలే. ఎంతమంది చెప్తారు, మేము చాలా మందిని చూసిన మనం అనుకున్నా కానీ ఎంతమందిని చూసినా కూడా నేను మారకపోతే చూసి మాత్రం ఏమీ ప్రయోజనం అని అక్కడ అనుకుంటాం. అక్కడ అనుకుంటే మారు మనసు అక్కడ పొందటానికి లేదుగా. ప్రభువు చూసి బలా నమ్మకమైన దాసుడు అని అంటాడు ఎదురుగొచ్చి. మన లైన్ ఏడుంటుందో, మనం ఏడ నిలబడతాము? కుడి పక్కన నిలబడేవాళ్ళు ఉన్నారుగా ప్రభువుకి, ఆయనతో పాటుగా కూర్చునే వాళ్ళు ఉన్నారుగా అదే చైర్లో. మరి మనం ఎక్కడో, మన పరిస్థితి ఏంటో? ఏం చేసామని
ఏమి ఇచ్చేమని, ఏమి నిర్ణయం తీసుకుని దేవుని కొరకు అడుగులు వేసేమని? మిత్రులారా, ఆలోచన చేయండి, నా మాటను ఆలోచన చేయండి. మీరందరూ యోగ్యులే, మీరందరూ యేసు రక్తంలో కడగబడిన వారే, మీరంతా నిర్ణయాత్మకమైన పరిస్థితిలో నిర్ణయం తీసుకున్నారు. ఓ గొప్ప నిర్ణయాలతోనే దేవుని సన్నిధిలోకి వచ్చారు. మీ కుటుంబాలు వ్యతిరేకించాయి, మీ కులాలు వ్యతిరేకించాయి, మీరున్న సమాజాలు వ్యతిరేకించాయి, మీరున్న గ్రామాలు వీధుల్లో వాళ్ళు వ్యతిరేకించారు, మీ సొంత ఇంటి వాళ్ళు అనేక రకాలుగా మిమ్మల్ని హింసించారు, బాధ పెట్టారు. అయినా సరే వాళ్ళందరినీ లెక్క చేయకుండా నాకు ప్రభువే ముఖ్యం అనేసి ఇందులో అడుగుపెట్టారు. ప్రభువులో కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్ళు అయిపోయింది. కాలక్రమంలో మీ సమర్పణ ఎలా ఉందో ఆలోచన చేయండి. ఇప్పుడు కాలక్రమంలో కొనసాగుతూ ఉండగా ఎంత మందగిలిపోయిందో ఆలోచన చేయండి. ప్రభు కోసం ఏదైనా చేయాలి అనేది ఏమైనా ఆలోచన ఉందా? ప్రభు కోసం బ్రతకాలి అనే తలంపు ఏమైనా ఉందా? ప్రభు కోసం ఏమైనా చేద్దాం, సమర్పించుకుందాం, పని చేద్దాం, సహించుకుందాం, భరించుకుందాం అనే తత్వం ఎంతమందిలో ఉంది ఈ రోజున? ఒక పేద యవ్వన కన్యక తీసుకునే నిర్ణయం ఎలాంటిదో తెలుసా? నువ్వు చచ్చిపోతావు అన్న విషయం అతనికి ఆమెకు తెలిసినా కూడా ప్రభువు కోసం చచ్చిపోయినా నాకేం బాధ లేదు అనే విధంగా తీసుకునే నిర్ణయం. ఒకసారి ఆలోచన చేయండి. ఏం విన్నాం, ఎంత విన్నామని కాదు, నిర్ణయాత్మకమైన తీర్మానం చేసుకోకపోతే పుట్టడం వేస్ట్. మనం భూమి మీద పుట్టడమే వేస్ట్, పుట్టి బతకటం వేస్ట్. ఎవరిని పోషించటానికి బతుకుతున్నాము రా మనం? ఎవరిని కాపాడటానికి బతుకుతున్నాం మనం? దేనికోసం బ్రతుకుతున్నాం మనం? ఏమి జరిగించటానికి బ్రతుకుతున్నాం మనం? మనం చేసిన దానిని బట్టి, మనం జరిగించిన దానిని బట్టి ఎవరికేం జరుగుతుందని మనం బ్రతుకుతున్నాం? ఇదే పోరాటం. పోరాటంలోనే బ్రతుకుతున్నాం, బ్రతకడానికి పోరాడుతున్నాం. ఆ మాటకు వస్తే భూమి మీద ప్రతి జీవి బ్రతకడానికి పోరాడుతూనే ఉన్నారు. బ్రతుకుట కొరకు పోరాడుతున్న ఈ పోరాటంలో, బ్రతకటం కోసం చేస్తున్న ఈ పోరాటంలో దేవుని కోసం ఎంత సమయాన్ని కేటాయించాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రార్థన చేసుకోవడానికి కూడా మోకాళ్ళు లేని విశ్వాసులు ఉన్నారంటే వీళ్ళు ప్రభు కోసం సమర్పించుకుంటారా? ప్రభు కోసం అడుగులు వేయగలుగుతారా? ప్రభు కోసం బ్రతకాలి, నడవాలి అని అనుకుంటారా? ఎలాంటి క్రైస్తవ్యం తెలుసా ఈ రోజున ఉంది? ఎలాంటి క్రైస్తవ్యం తెలుసా? దేవుడు గొప్పోడు కాబట్టి ఆ మరియ ఉన్న కాలంలో వచ్చి పుట్టాలనుకున్నాడు. ఈ కాలంలో పుట్టాలనుకుంటే ఏ కన్యక ఒప్పుకుంటుంది? తప్పుగా అనుకోకండి, 2 చేతులతో మీ అందరిని క్షమాపణ కోరుకుని మాట చెప్తున్నా. ఒక దైవజనుడు ఇలాగ అంటున్నాడు, ఎక్కడ కన్యకు దొరుకును? యేసుక్రీస్తు కన్నాడండి. కన్యక కావాలి అని అంటే కన్యకను ఎత్తుక్కోవటానికే చాలా టైం పట్టేది యేసుక్రీస్తుకి. ఎవరో దేవరాజు గారు రాడా? మన ఇప్పుడు గుంటూరులో ఉంటారు దేవరాజు గారు అంటున్నారు, కన్యకను ఎత్తుక్కోవాలంటేనే 2000 సంవత్సరాలు పట్టేది యేసుక్రీస్తు కన్నాడు. ఎక్కడున్నారయ్యా కన్యకలు అంటున్నాడు ఆయన. ఈయూలో స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేస్తారు వాళ్ళు. స్టూడెంట్స్ ఎలా ఉంటారో, స్టూడెంట్స్ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆయన అన్న మాట నేను చెప్తున్నా. కన్యకలు ఎక్కడ దొరుకుతాయరాయా ఈరోజు దేవుడికి అని అన్నాడు. అంటే మనుషుల ఆలోచన విధానాలు ఎలా మారిపోయిన స్థితిలో మనం ఉన్నామో చూడండి. మిత్రులారా, ఒకసారి దేవుని సన్నిధిలో మనం ఏంటి అని ఆలోచన చేయండి. దేవునిలో మనం ఎవరం, మనం ఏం చేశాం, మనకేం చేశాడో చెప్పుకుంటే ఒకరోజు సరిపోదు కాదు. వరుసగా మొదలు పెడితే రక్షించబడిన దగ్గర నుంచి అసలు రక్షించబడటానికి కారణం ఏదో చేస్తేనేగా, కాదా? మరి మన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చేశాడు. ఆయన చేసినవి కదా, మనం ఆయన కోసం ఏం చేసి ఒక్క 4 చెప్పండి రా అంటే గీకి జుట్టు ఉడిపోద్ది అక్కడ. గుర్తు రాక ఏమీ లేక బుర్ర గీకుతాంగా. ఏంటంటే ఊడిసిన ఒకరోజు అన్నాడు అనుకో సత్యమే. అవి కాదు, నిర్ణయాత్మకమైన తీర్మానంతో ప్రభు కోసం మనం చేసిన పనులు ఏమున్నాయి అంటున్నాను. అందుకనే దేవుడు మరి ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, పక్షపాతం ఉందా దేవునికి ఏమన్నా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరమైనా అలాంటి నిర్ణయం చేయగలమా? అలాంటి చట్టాలు ఉండగా, చట్టాలు లేని ఇప్పుడు అనుకో అది నీకెందుకు అని అంటాం. తల్లి తండ్రి ఈ అమ్మాయి కూడా నీకెందుకు అన్నారనుకో, పక్కింటోండి 7వ నెల కడిపోయింది ఎట్నైంది అని అన్నారనుకో, నీకెందుకు మా ఇష్టం అన్నారనుకో, మారు మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటారు. ప్రియమైన వారులారా,
ఆనాడు చట్టం భయంకరంగా ఉంది. ఆనాడు చట్టం చాలా భయంకరంగా ఉంది. ఈనాడు చట్టం ఎలా మారిపోయింది? ఎవడి భార్య అయినా కావచ్చంట, ఎవడి భర్త అయినా కావచ్చంట, వాళ్ళిద్దరికి అంగీకారం అయితే వీళ్ళిద్దరు వ్యభిచారం చేయొచ్చంట. అప్పుడు అదేం కాదంట, తప్పు కాదంట. ఎవడు చెప్తున్నాడు ఈ మాట? సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. సమాజం ఏం కోరుతుందో వాళ్ళకే తెలుసు. ఏం చెబితే సంతోషించుతుందో ఈ లోకం, ఏం చెబితే వీళ్ళందరూ ఆనందించి సుప్రీంకోర్టుకే జై అంటారో అది తెలుసు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు అంట, అమ్మాయిలు ఏం చేయటానికి రా నాయన? అమ్మాయిలు ఏం చేయొచ్చంట? పెళ్లి చేసుకోవచ్చంట. అదొక చట్టం చేయాలంట. ఇప్పుడు ఈనాడు చట్టాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆనాడు చట్టం ఏంటి? ఇద్దరు చూసినా ముగ్గురు చూసినా ఆ అమ్మాయిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి నిర్దాక్షిణ్యంగా చంపేయాలి. చంపుతారని తెలిసి ప్రభు కోసం నిలిచింది చూడండి. అందుకని దేవుడు మరి ఎన్నుకున్నాడు. చంపుతారని తెలిసి ప్రభు కోసం బ్రతకాలనుకుని చూడండి మరియా, అందుకని ఎన్నుకున్నాడు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? తలలు ఉంచుదాం. మరియను నీ ముందుంచిన దేవుని మాటల వైపు మనం చూద్దాం. మరి ఆ ఆలోచన విధానంతో మనం పోల్చుకుందాం. మనం ఎంత వెనకబడిపోయామో, మనం ఎంత చివరన నిలిచిపోయామో. మరియతో పోలికనా మనకు? మరియతో పోల్చుకోవటానికి కానీ, మరియతో సంబంధం కలిగి ఉండటానికి కానీ, నేను మరి ఎలాంటి వ్యక్తిని అనుకోవడానికి ఏమైనా యోగ్యత ఉందా? కానీ దేవుని దృష్టిలో నువ్వు మరియా ఇద్దరూ సమానమే. దేవుని దృష్టిలో నువ్వు మరియా ఇద్దరు కూడా ఒకటే. ఎందుకు ఒకటే అన్నాను? ముందే చెప్పాను నేను. దేవునికి ఏమీ లేదు, పక్షపాతం లేదు.